ఏం మందు పెడతావురా అందరికి? అందరు నువ్వే కావాలి నువ్వే కావాలి అంటారు. అట్లుంటది మనతోని. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది, చూసుకోండి. ఒకసారి ఫుల్ చూస్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది మనకు. ఓకే, కొంచెం మన ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో, లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, లిరిక్స్ తోనే ఉంటుంది, డైలాగ్ ఉంటుంది. ఓకే, చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 6.23 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, సేమ్ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి మీరు. ఓకే, నేను ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకుంటే నేను చెప్తాను లాస్ట్లో. ఓకే, సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, మీడియాలోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొద్దిగా. ఓకే, ఇలా సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, సేమ్ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 6.29 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్టైల్ పక్కన హ్యారో పైన క్లిక్ చేసుకోండి. లాస్ట్లో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ కింద టైమర్ని రెండింటిని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఈ ఫోటోని పైన క్లిక్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఇక్కడ ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకే, ఇలా వచ్చేస్తుంది, చూసుకోండి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టైల్, నెక్స్ట్ టైం పేస్టైల్ కొట్టేసండి డైరెక్ట్. ఫోటోని అనేది జూమింగ్ తగ్గేసుకోండి. ఇలా ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టైల్, ఫోటోని 2 ఫింగర్స్ ఇలా జూమింగ్ తగ్గేసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తానికి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా జూమింగ్ తగ్గేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టైల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టైల్, ఫోటోని 2 ఫింగర్స్ మళ్ళీ జూమింగ్ తగ్గేసుకోండి. ఓకే, సేమ్ ఇదే విధంగా ఈ 3 ఫోటోస్ కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.